ఏ ఎమ్మెల్యే దగ్గర చూసినా చుట్టూ ఓ వలయం. ప్రజలే కాదు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేని కలవాలన్నా యజ్ఞం చేయాల్సిందే. సెక్యూరిటీలను దాటుకుని పిఏ దాకా వెళ్లేసరికి తల ప్రాణం తోక్కొస్తోంది. కింద మీద పడి ఎమ్మెల్యే దాకా వెళ్ళినా సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండదు. వారు వీరనే తేడా లేదు, ఆ ఒక్క ఎమ్మెల్యే తప్ప. ఆ ఎమ్మెల్యే దగ్గర బంధువుల పెత్తనం ఉండదు, అనుచరుల హడావిడి కనిపించదు, పిఏలు గన్మెన్లు ఏ అడ్డంకులు ఉండవు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, సమస్య చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ఇలాంటి వారు కూడా ఉన్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో అయినా నేరుగా వచ్చి కలవచ్చు. ఇవి తరచూ రాజకీయ నాయకులు చెప్పే మాటలు. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకుల తీరు వేరే లెవెల్. ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రతి గడప తొక్కిన నాయకులు గెలిచిన తర్వాత దొరకడమే కష్టమైపోతోంది. ఎమ్మెల్యేని కలవాలంటే ఎన్ని కష్టాలు పడాలో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సమస్యలు తీర్చాలని వెళితే ఎమ్మెల్యేల ఇంటి దగ్గరున్న పరిస్థితి చూసి వచ్చిన దారినే వెనుతిరిగి వెళుతున్నారు. జిల్లాలో మొత్తం 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో ప్రస్తుతం 3 మంత్రులు కూడా ఉన్నారు. 2 దశాబ్దాల క్రితం రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. గతంలో ఎమ్మెల్యేలంటే ఎక్కడో అంతస్తుల్లో ఉండేవారన్న అభిప్రాయం ఉండేది. కానీ ఆ తర్వాత ప్రజల దగ్గరికి వెళితేనే మనుగడ ఉంటుందన్న అభిప్రాయానికి నాయకులు వచ్చారు. కానీ అదంతా ఎన్నికల్లో గెలిచేదాకే. పనయ్యాక అసలు సినిమా చూపిస్తున్నారు. సాధారణంగా నియోజకవర్గాల్లో ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తీరా ఎమ్మెల్యేని కలుద్దామని వెళితే అక్కడున్న వలయం చూసి విస్మయానికి గురవుతారు. గేటు దగ్గర సెక్యూరిటీని దాటుకుని వెళ్లడం ఒక తంతైతే, గన్మెన్లను దాటుకుని పిఏల దాకా వెళ్లేందుకు ఒక యుద్ధం చేయాల్సి వస్తోంది. పిఏలను కలిసిన తర్వాత ఎమ్మెల్యే దర్శన భాగ్యం కలగాలంటే గంటల తరబడి నిరీక్షణ. చివరికి ఎమ్మెల్యే దర్శనం ఇచ్చిన తర్వాత సమస్యలు చెప్పాలంటే అదో ప్రయాస. ఇంతా చేసి ఎమ్మెల్యే ముందు నోరిప్పినా ఆయన గారు వింటున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. చూద్దాం చేద్దాం అంటూ అక్కడి నుంచి తిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర కుడేడంగా ఇదే పరిస్థితి ఉంది. ఇక మంత్రులను కలవడం అంటే అది మరో సాహసం. మంత్రి సత్యకుమార్ అందుబాటులో ఉండడం కష్టంగా మారింది. ఆయన ఎప్పుడూ ధర్మవరం వచ్చినా చుట్టూ అనుచరులు చేరి సామాన్య ప్రజలను కలవనివ్వకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గెలిచిన తర్వాత ప్రజా దర్బార్ అంటూ ప్రజలకు కొంత అందుబాటులో ఉన్నా ఆ తర్వాత ఆయన్ని నేరుగా కలిసే పరిస్థితి లేదు. మంత్రి సవిత దగ్గర కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ 2 నెలలకో 3 నెలలకో నియోజకవర్గానికి వస్తే ప్రజలకు ఆయన దర్శన భాగ్యం కూడా దొరకదు. ఎమ్మెల్యేల ఇళ్లు దగ్గర గందరగోళం, హడావుడి పరిస్థితి చూసి ఇక మన ఎమ్మెల్యేని ఇప్పట్లో కలవలేమన్న అభిప్రాయానికి వచ్చేశారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలున్నా పెత్తనం మాత్రం చుట్టూ ఉన్న కోటరీదే ఉంటుంది. ఏ ఎమ్మెల్యే దగ్గర చూసినా వారి కుటుంబ సభ్యులు, బంధుగణం లేదా అనుచరగణమే ఈ వలయాన్ని ఛేదించుకుని సామాన్య ప్రజలు, నేతల దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. అసలు ఒక నాయకుడి దగ్గర ఇంత సెక్యూరిటీ హడావుడి ఉండాలా అంటే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి లాంటి వారు జాగ్రత్తలు తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. వారి కుటుంబాల నేపథ్యంతో సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. కానీ కొత్తగా గెలిచిన వారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండకుండా రోజుల తరబడి ప్రజల్ని తిప్పించుకుంటున్నారు. కార్యాలయాలకు వెళితే నాయకుల బంధుగణం, అనుచరగణం పెత్తనం అంతా ఇంతా కాదు. చాలా మంది చీత్కారాలు, అవమానాలు ఎదుర్కొంటూ వెనుతిరుగుతున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు, పార్టీ నాయకులు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వారు కూడా ఎమ్మెల్యేలను కలవలేని పరిస్థితే ఉంది. జిల్లాలో దాదాపు అందరూ ఎమ్మెల్యేల దగ్గర ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కానీ ఒక్క ఎమ్మెల్యే మాత్రం దీనికి భిన్నంగా ఉంటున్నారు. ఎవరైనా నేరుగా వచ్చి వెంటనే కలిసేలా అందుబాటులో ఉంటున్నారు. ఆయనే కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. వాస్తవంగా కందికుంట ప్రతిపక్షంలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఒకేలా ఉంటారు. మిగిలిన నాయకుల్లా ఆయన ఇంటి దగ్గర ఎలాంటి హడావుడి ఉండదు. హంగు, ఆర్భాటాలు ఏవీ కనిపించవు. ఇక బంధుగణానికి అవకాశం ఇవ్వరు. ఆయన సతీమణి రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. ఇక కందికుంట దగ్గరికి ఎవరైనా నేరుగా వెళ్ళొచ్చు. ఇంట్లో ఉన్నారంటే 5 నిమిషాలు అటు ఇటుగా వచ్చి నేరుగా ప్రజలను కలుస్తారు, సమస్యలు తెలుసుకుంటారు. వచ్చిన వారందరినీ ఒకే రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడతారు. సమస్య ఏంటి, అది అవుతుందో లేదో ఫటాఫట్ తేల్చేస్తూ ఉంటారు. ఫోన్ కూడా నేరుగా తానే లిఫ్ట్ చేసి అందుబాటులోకి వస్తారు.
మిగిలిన ఎమ్మెల్యేలాగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడమో లేదా పిఏలు గన్మెన్లో బంధువులో ఫోన్ ఎత్తే పరిస్థితి కందికుంట దగ్గర ఉండదు. అదే మిగిలిన ఎమ్మెల్యేల దగ్గరైతే కొందరితో రహస్యంగా గదుల్లో గంటల తరబడి చర్చించుకుంటూ బయట ఎదురు చూస్తున్న వారు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోవడం లేదు. కందికుంట దగ్గర వలయాలు, నిరీక్షణలేమీ ఉండవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన తీరు ఇలానే ఉంటుంది. ఎమ్మెల్యే అయ్యాక కూడా చాలా సింపుల్గా ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయనే అడిగి సమస్యలు తెలుసుకుంటారు. అందుకే కందికుంట ఇంటి దగ్గర కానీ ఆయన వెళ్ళిన చోట కానీ హడావుడి ఉండదు. హంగు ఆర్భాటాలు అస్సలు కనిపించవు. ప్రజలకు దగ్గరగా ఉన్నామని చెప్పుకునేందుకు కొందరు నేతలు మార్నింగ్ వాకులు, టీ స్టాల్స్ దగ్గర టీ తాగడాలు, అప్పుడప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం లాంటి షోలు చేస్తున్నా ప్రజలకు సమస్య వస్తే మేమున్నామన్న భరోసా మాత్రం ఎక్కడా కల్పించడం లేదు. కానీ ఎమ్మెల్యే కందికుంట వాహనం ముందు సైరన్లు, కాన్వాయ్ లాంటివేవీ కనిపించవు. ఆయన వాడే వాహనం, ఉండే ఇల్లు అన్నీ సింపుల్గానే ఉంటాయి. 4 రూముల అద్దె ఇంట్లో సాదాసీదాగా సామాన్యుడిలా ఉంటున్నారు కదిరి ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటంటే వారి చుట్టూ ఉన్న వలయమే అని చెప్పక తప్పదు. ఏ ఎమ్మెల్యే కూడా కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడే పరిస్థితి లేదు. కార్యకర్తలు, నాయకులే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఎందుకో ఏమిటో ఆ ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాల్సి ఉంది. ఒక కందికుంట ప్రసాద్ మాత్రమే దీనికి భిన్నమన్న అభిప్రాయం జిల్లాలో స్పష్టంగా ఉంది.